మిత్రులారా అందరికీ నమస్కారం. ఒక గృహములో అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. అసలు ఆ గృహంలో నివసించడానికి అంటే ఆ గ్రామంలో నివసించడానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి అని ఇలా బాధపడుతున్నారా? అలా బాధపడుతున్న వారికి ఎందుకు జరుగుతున్నదనే దానిపై కొన్ని విషయాలు మీతో చర్చించుకుందాం. చూడండి, ఈ గృహానికి తూర్పున రోడ్డు ఉంది, ఉత్తరం వైపు కూడా రోడ్డు ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ గృహానికి తూర్పు వైపు ద్వారం లేకుండా ముంగడ చిన్న పందిరి ఉంది. ఆ పందిరిని ముందే ఈశాన్యాన్ని తగ్గించుకుంటూ ఉత్తర వాయువ్యం పెరుక్కుంటూ ఒక వీధి అంటే ఒక బజారు వెళ్ళిపోతున్నది. అంటే దీనికి ఈ గృహానికి ఈశాన్యం తెగిపోతున్నది. వాయువ్యం అంటే ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ వాయువ్యం దాదాపు 8-9 ఫీట్లు పెరిగి ఉన్నది ఇక్కడ. అదే ఈ పద్ధతిలో వీరికి ద్వారం కూడా లేదటు, ఉత్తరం వైపు నడుస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈశాన్యం తెంపు అనే పద్ధతిన, వాయువ్యం పెంపు అనే పద్ధతిన, ఈశాన్యం తెంపు వల్ల సంతాన ఎదుగుదలకు ముంపు జరగడం, ఈ వాయువ్యం పెంపు వల్ల ఆర్థిక దుస్థితులు వాళ్లకు దాపరించడం, అసలు ఎంత కష్టపడినా ఫలితం లేదని ఈ గృహస్థులు వేరే గ్రామాలకు వెళ్ళటం కూడా, వలసపోవటం కూడా జరుగుతుండే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇలాంటి గృహంలో నివసించేవారు ఎప్పుడైతే ఇక్కడ వాయువ్యం పెరిగిందో, అక్కడ ద్వారం లేదో, అనుకూలము చేసుకునైనా ఇక్కడ ద్వారం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ పందిరి అనే చోట్ల నైనా దీని ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకొని చిన్నగా ఇక్కడ ద్వారం పెట్టుకోవడమా, లేకపోతే ఈ ప్రధాన గృహం నుంచి ఒక ద్వారం పెట్టుకోవడమా, ఈ ఏదైతే పెంపును కట్ చేయడానికి ఇక్కడ పందిరికి బదులుగా చిన్న ప్రహరీ గోడ కనుక ఒక 2 ఫీట్ 3 ఫీట్ ఎత్తు ప్రహరీ గోడ నిర్మించిన, ఇక్కడ ఏదైనా పూల చెట్లు పెట్టేసినా ఈ పెంపు అనేది తగ్గిపోయి ఈ ఇంటికి మంచి పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంచి సుదినం. ఇప్పుడు భాద్రపద శుద్ధ చవితి నుంచి వినాయక చవితి పండుగలు ఆరంభమైనాయి. ఈ పండుగలలో ఇలా బాధపడేవారు కనీసం ఒక్కరోజైనా విఘ్నేశ్వరుని ముందు కూర్చుండి పూజించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాయువ్య దోషానికి అధిపతి కేతు అయితే, కేతు యొక్క ఆదిదేవత వినాయకుడు. కాబట్టి ఈ వినాయకుని కనుక మనం ప్రార్థించుకుంటే ఈ 9 రోజులలోనైనా, లేక వచ్చే పున్నం తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్నైనా ఒకవేళ శక్తి ఉంటే అట్లా ఆచరించినట్టుంటే ఈ దోషాలు కొంచెం తొలగిపోయి మంచిని ప్రసాదించే అవకాశం ఉంది. అలా చేయని వాళ్ళు కనీసం ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని రోజు ఒక 108 సార్లు చదువుకున్నా కూడా వీరికి మంచిని ప్రసాదించే అవకాశం ఉంది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల మంచి జరిగే అవకాశం కూడా ఉంది. కేతువు వల్ల కూడా దోషాలు తొలగిపోయి విఘ్నేశ్వరుని వల్ల మంచిది జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏదో విగ్రహం పెట్టుకుంటా అంటే కాదు, ఖచ్చితంగా మనం ఆ గణపతిని యొక్క స్తోత్రాన్ని చేయడం అవసరం. ఇంకా మిగతా స్తోత్రాలు కూడా చాలా ఉన్నాయి, అలాంటివి ఏది చేసినా చేయొచ్చు. కనీసం ఏది రాని వాళ్ళు ఓం గం గణపతే నమః అని కూడా రోజు 108 సార్లు చదువుకుంటే ఒక దాదాపు కొద్ది రోజులలో, అంటే ఒక 40-46 రోజులలో మంచిది ప్రసాదించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రతి దాని గురించి భూతద్దంలో చూడకుండా మంచి జరగడానికి కోసం, ఏదైతే మనకు మంచి జరగాలనేది అయితే ఉందో దాన్ని ఆస్వాదించుకోవడానికి ఇప్పుడు ఈ ఉన్న 9 రోజులైనా, లేక తర్వాత పున్నం నాడు, తర్వాత వచ్చి బహుళ చవితి నాడైనా ఈ యొక్క గణపతిని ఆరాధించి ఇందులో నుంచి మోక్షాన్ని, అంటే దోషాన్ని తొలగించుకొని మోక్షం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ, నేను మీ అన్వర్ బాషా. జై జై బాబా, జై హో బాబా, హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్, బండనాగారం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్తే.